సెక్రటరియట్లో ఛాయలొల్లి, తాగినవి తక్కువ బిల్లులు ఎక్కువ. సిఎస్ స్పెషల్లో నెలకు 10,000 టీలు తాగుతారట. ఇది దొంగ బిల్లు. ఈ బిల్లును మేము ఇవ్వము అని చెప్పేసి దానికి ఆపినట్టుగా తెలుస్తుంది. ఈ ఆపిన దానిలో అంటే గతంలో ఈ భోజనాలకు ఏదైతే వీళ్ళు బిల్స్ ఆపారో, సో దీనికి సంబంధించి వాళ్ళు కొత్తగా ఒక వ్యవహారాన్ని బయట పెట్టారు. అంటే బిల్స్ ఆపట్లేదని చెప్పేసి కాంట్రాక్టర్ బదనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో కేవలం మేము తాగిన టీలు చాలా తక్కువ, ఒక మనిషి రోజుకు 2 టీలు లేదా 4 టీలు, ఇంకా వర్క్ ప్రెజర్ ఉంటే 6 టీలు. అందులో ఉండే ఎంప్లాయీస్ 6th ఫ్లోర్లో అంటే సెక్రటరియట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సుమారుగా ఒక 10 నుంచి 15 మంది ఫ్లోర్ వైజ్గా ఉంటారు. నెలకు 60 మంది ఉంటారు. సో అంటే మొత్తానికి ఎంత లేనా ఒక 1500 టీలు నెలకు పోతే దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక టీ ఛార్జ్ ఎంత? సో దానికి మొత్తం 10,000 టీలట. సుమారు 10,000 టీలు వాళ్ళు తాగాలంటే ఎంత గెస్ట్లు వచ్చినా ఇంకేమన్నా వచ్చినా 10,000 టీలు అయ్యే సమస్య ఉండదు. 10,000 టీలు అవ్వడం అనేది అబద్ధం. సో ఈ వార్త కవర్ చేస్తూ వాళ్ళు తాగినవి తక్కువ బిల్లులు ఎక్కువ, సిఎస్ స్పెషల్లో నెలకు 10,000 టీల. ఒక వ్యక్తి రోజుకు 1-2 ఛాయలు తాగడం సహజం. ఒకవేళ పని ఒత్తిడి ఉంటే మరో 2 అదనంగా తాగుతాడు. కానీ సీఎం సెక్రటరియట్ సిఎస్ స్పెషల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, అక్కడికి వచ్చే గెస్టులు ప్రతిరోజు 100ల కొద్ది ఛాయలు తాగేస్తున్నారట. తాజాగా ఏజెన్సీ సమర్పించిన బిల్లులు చూస్తే ఈ విషయం వెలుగు చూస్తుంది. ప్రతి నెల ఇదే తరహాలో బిల్లులు ఇవ్వడం రొటీన్గా మారినట్టు ప్రచారం జరుగుతుంది. సో ఈ టీల పేరుతోని గతంలో మనం ఒక చీఫ్ సెక్రటరీకి సంబంధించి బిస్కెట్ల బిల్లు పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 7 కోట్ల రూపాయలు బిస్కెట్ల బిల్లు పెట్టారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ ఉన్నప్పుడు ఈ బిస్కెట్ల ఛార్జీలో 7 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే నిజానికి అధికారులకు ఎంత పోతుంది, లేదంటే వీళ్ళు నిజంగా కాంట్రాక్టర్లకు ఎంత పోతుంది, కాంట్రాక్ట్తో ఒప్పందం పెట్టుకున్న వాళ్ళతో ఎంత ఖర్చు పెడుతున్నారు. సో అదంతా చూసుకోవాలి కదా. అంటే ఏంది ఇంతగానో డబ్బులా, ఇంత వేస్టా? మీరు డబ్బులే లేవని చెప్తున్నారు, ఆర్థిక సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు. 7 కోట్ల రూపాయలు అప్పుడు ఛాయలతో మన బిస్కెట్లతో క్లెయిమ్ చేశారు. ఇప్పుడు ఛాయలతో నెలకు 10,000 టీలు అని చెప్పేసి ఇది క్లెయిమ్ చేస్తున్నారు. దీనిలో ఏదో ఒకటి ఇబ్బంది ఉంటే అంటే వాళ్ళ అధికారుల ప్రోత్సాహం లేకుండానో లేదంటే అధికారులు చెప్పినట్టుగానో ఈ కాంట్రాక్ట్ వ్యవహరిస్తారు. ఎందుకంటే కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరికి కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. అందరు బాగానే ఉంటారు, మళ్ళీ నెత్తి మీద పడేది మళ్ళీ ఇంత ఛార్జెస్ అయినాయి, అంత ఛార్జెస్ అయినాయి, మళ్ళీ ఇది ట్యాక్స్ల పేరుతో జనాల దగ్గర దోసుకోవాలి.